గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో ఫస్ట్ అందరి జీవితాల్లో వసంతం పూయాలి, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు అంటూ మనకి వార్త కనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. దానికి సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే 23,000 చెరువులు ఖాళీ అంటూ ఇంకో ప్రధాన వార్త మనకు కనిపిస్తుంది. 7,592 చెరువుల్లో సగం కంటే తక్కువ నీటి నిల్వలు, చెరువుల విస్మరణతోనే ఈ ఏడాది కరువు ఛాయలు, బోర్లన్నీ విఫలం, రైతుకు తప్పని దుఃఖం అంటూ మనకి ప్రధానమైన వార్త కనిపిస్తుంది. అయితే కరువుతో చెరువు ఎండిపోయినా కూడా పంటలు కాపాడుకోవడానికి తనలాడుతున్న నల్గొండ జిల్లా ముషంపల్లి రైతులకు సంబంధించి బోర్లు వేసిన ఫోటోగ్రాఫ్ కూడా మనకు కనిపిస్తుంది. కరువు చిత్రం, చెరువు ఛిద్రం అంటూ చెరువుల బోర్లు వేసిన ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఇక మరోవైపు చూస్తే తడారిన పొలంలోనే తనువు చాలించాడు, 4 బోర్లు వేసిన చుక్క నీరు పడలే, అప్పుల భారమై ప్రాణం తీసుకున్న రైతు అంటూ మనకి వార్త కనిపిస్తుంది. రైతు ఆత్మహత్యకు అప్పులే కారణం అంటూ కూడా ఇంకో ప్రధాన వార్త కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఈ గురుకుల హాస్టల్లో ఉండలేమంటూ పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్లోని మహాత్మా జ్యోతిబాపులే బాలుర గురుకులం హాస్టల్లో కనీస సౌకర్యాలు లేక, స్కూల్లో ఉపాధ్యాయులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు విద్యార్థులు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ వాళ్ళు వెంకటాపూర్ క్రాస్ దగ్గర మంథని కాటారం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన ఫోటోగ్రాఫ్ అది. ఇక నెక్స్ట్ చూస్తే పక్కన సాగునీరు ఇవ్వాలని రైతుల ధర్నా అంటూ ఇంకో ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎస్ఆర్ఎస్పీ D86, D87 కాలువలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్. దాని పక్కనే ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం చౌటపల్లి వాసులు దాహార్తితో అలమటిస్తున్నారు. వాళ్ళంతా కూడా తాగునీటి సరఫరా చేయాలంటూ ఆందోళన చేపట్టారు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే ఆ ఆత్మహత్యకు అప్పులే కారణం అంటూ వార్త చూస్తున్నాం. అనారోగ్య సమస్యలు తోడయ్యాయి, సీఎం సొంత జిల్లాలో రైతు శ్రీశైలం ఆత్మహత్యపై తహసీల్దార్ నివేదిక, కలెక్టర్ ఆదేశాలతో గ్రామంలో విచారణ, మృతుడికి 1.15 ఎకరాల పొలం, నమస్తే కథనం నిజమని రూఢి, కాంగ్రెస్ నేతల తప్పుడు ప్రచారానికి తెర, స్పందించని జిల్లా మంత్రి ఎమ్మెల్యే అంటూ మన వార్తను గమనించవచ్చు. మధ్యగట్లలో ఇంటి ముందు పిల్లలతో దిగాలుగా కూర్చున్న రైతు శ్రీశైలం భార్య శ్రీశైలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనం చూడొచ్చు పిల్లలతో సహా. ఇక నెక్స్ట్ చూస్తే కరెంటు కాటుకు మరో రైతు బలి అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. విషాద వార్త. విద్యుత్ షాక్తో మరో రైతు చనిపోయిండు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కొడితిమాట్ తండాలో జరిగింది. ఈ తండాకు చెందిన బానోద్ చందర్ అనే రైతు బావిలో నీళ్లు లేకపోవడంతో నీళ్లు పారించడానికి పొలంలో వెళ్ళిండు. పొలం మోటార్ వేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై చనిపోయిండు రైతు. ఇక నెక్స్ట్ చూస్తే ధాన్యానికి నిప్పు పెట్టి రైతుల నిరసన అంటూ మరో వార్త చూస్తున్నాం. అడ్డగూరుల్లో ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలుపుతున్న రైతుల ఫోటోగ్రాఫ్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మోసం కాంగ్రెస్ నైజం అంటూ ఇంకో వార్త గమనించవచ్చు. అధికారంలోకి రాగానే గ్యారంటీలను ఎగవేశారన్నారు హరీష్. కాంగ్రెస్ వన్నీ ఫేక్లు, లీక్లు, జూటా మాటలు. ఏ రాష్ట్రంలోనూ 5 ఏళ్లకు మించి పాలించలేదు. తెలంగాణలో ఎన్ని రోజులుంటుందో చెప్పలేం. భవిష్యత్తు బీఆర్ఎస్దే, మళ్లీ అధికారంలోకి వస్తాం. రాష్ట్రంలో జిల్లాలు తగ్గిస్తే మరో ఉద్యమం తప్పదంటూ సిద్దిపేట నర్సాపూర్ సమావేశాల్లో హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ది అసమర్థ పాలన అంటూ ఇంకో వార్త మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలో ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వం, మీడియాతో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల, మాజీ ఎమ్మెల్యే బాల్కుసుమన్, దివాకర్ రావు అంటూ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే ఎండిన పంటలంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తున్నాం. ఇక ప్రజలకు కాంగ్రెస్ మొండి చేయి, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలంటూ ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు వ్యాఖ్యలు చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే కేటీఆర్ సొంత నిధులతో బడి భవనం రెడీ అంటూ ఇచ్చిన మాట నిలుపుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొదురుపాకలో అమ్మమ్మ తాతయ్య జ్ఞాపకార్థం స్కూల్ బిల్డింగ్ అంటూ మన వార్త గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే యూపీఏ హయాంలోనూ ఫోన్ ట్యాపింగ్ అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఒప్పుకున్నారు. పెగాసస్తో బీజేపీపై కూడా ఆరోపణలు. ఈ కేసులో కొందరిని కాపాడే ప్రయత్నం. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటయ్యాయి అంటూ బీఆర్ఎస్ నేత మన్నె కృషాంక్ ఆరోపణలకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రాహుల్ గాంధీపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు అంటూ వార్త గమనించవచ్చు. రాహుల్ గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకున్నా శనివారం తుక్కుగూడ కాంగ్రెస్ సభలో దురుద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ తమ పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై వ్యాఖ్యలు చేశారంటూ, ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం అంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీని కోరింది బీఆర్ఎస్ పార్టీ. ఇక నెక్స్ట్ చూస్తే మార్పు రాకుంటే చావు డప్పు మోగిస్తామంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. మాదిగలను వనగదొక్కుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 15లోగా మాదిగలకు 2 సీట్లు ప్రకటించాలి అంటూ వంగపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలు చూడొచ్చు మనం. ఇక నెక్స్ట్ చూస్తే ఉపాధి హామీ రద్దుకు కుట్ర అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో వార్త కనిపిస్తుంది. కార్మికుల పని దినాల్లో భారీగా కోత, తెలంగాణకు ఈ ఏడాది 8 కోట్ల పని దినాలే మంజూరు అంటూ దానికి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఉపాధి హామీ పని
దినాల వివరాలు అంటూ లాస్ట్ 5 ఇయర్స్కి సంబంధించిన డేటా కూడా ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. ఇక నెక్స్ట్ చూస్తే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి తెర, కేసీఆర్ హెచ్చరికతో దిగొచ్చిన ప్రభుత్వం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం మనం. రేపటి నుంచి మరమగ్గాలు మొదలు, బకాయిల విడుదలకు సర్కారు ఓకే, దశల వారీగా ఇస్తామన్న పొన్నం, జేఏసీ నేతలతో ఫలించిన చర్చలు అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే మోదీ గ్యారంటీ అంటే జైల్లో వేయడం అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. విపక్ష నేతలను భయపెట్టేందుకే దర్యాప్తు పేరుతో దాడులు, నేను బీజేపీ నేతలను జైల్లో వేస్తానంటే ఎట్లా ఉంటుంది, పార్లమెంట్ను జైలుగా మార్చినా భయపడమంటూ మమత, వెస్ట్ బెంగాల్ సీఎం మమత వ్యాఖ్యలు చూడొచ్చు. ఈసీ ఆఫీస్ ముందు ధర్నా చేసిన టీఎంసీ నేతల అరెస్టు, 2022 బేలుళ్ల కేసులో 3 టీఎంసీ నేతలకు సమన్లు ఉంటూ మనం వార్తను చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే నన్ను దెబ్బతీయడానికి కుట్ర అంటూ ఇంకొక హెడ్లైన్ కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యాఖ్యలు దేనికి సంకేతం అంటూ ఇక్కడ కనిపిస్తుంది. కుట్రలు జరిగేది కాంగ్రెస్ పార్టీ లోపల బయట అంటూ క్వశ్చన్ మార్క్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే ఆమె ప్రాతినిధ్యం అంతేనా అంటూ, సార్వత్రిక ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు అంతంతే అంటూ ఒక డేటాతో కూడిన వార్తను మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే 57,000 కోట్లు ఏం చేశారు అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ వసూలుకే ప్రాధాన్యం అంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో టెనెంట్ ఫార్మర్స్ స్టేర్ అట్ లాసెస్ అంటూ ఒక వార్తను ప్రధానంగా తీసుకుంది తెలంగాణ టుడే దినపత్రిక. ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు.